హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొన్న మేము ద్వారకా తిరుమల నడిచి అయితే వెళ్ళామండి. ఆ డే వ్లాగ్ అండి ఇది. అంటే శుక్రవారం మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. నిజానికి మేమైతే శుక్రవారం 3 ఆ టైంకి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అయితే స్టార్ట్ అవ్వాలనేసి అయితే అనుకున్నాము. బట్ 2 మెంబర్స్ వల్ల కొంచెం లేట్ అయ్యింది. మేమంతా కలిపి ఒక 10 మెంబర్స్ అయితే ఉన్నాము. ఒక చిన్న బాబు ఒక్కటున్నాడు. అంటే 10 ఇయర్స్ బాబు ఒక్కడున్నాడు. అంతా కలిపి 10 మెంబర్స్ అయితే ఉన్నాము. సో, వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు రాకుండా అయితే విఘ్నేశ్వరుడికైతే ఏ పూజలైనా ఆయన్నే కొలుస్తాము. అలాగే ఎక్కడికన్నా వెళ్ళినా మాకు టెంపుల్ దాటి వెళ్ళాలి. సో, ఆయనకి మొక్కుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి నెక్స్ట్ మా గ్రామ దేవత అయిన పాటమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. మొన్న సంక్రాంతికి మా ఊరు గ్రామదేవత అయిన పాటమ్మ తల్లికి ఆభరణాలు అవి పెట్టి చక్కగా 3 డేస్ కూడా పూజలవి చేయడం జరిగింది. అప్పుడు నాకు వీడియోస్ తీయడం అయితే అంత కుదరలేదు. ఆ డెకరేషన్ అంతా కూడా ఇంకా అలానే ఉండిపోయింది. ఇంకా అంటే మిగిలిన వాళ్ళైతే అక్కడే ఉండిపోయారు. అంటే మేము పాటమ్మ తల్లి టెంపుల్‌కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. మా ఊరొచ్చేసి చిక్కాల, చాగల్లు మండలం అండ్ ఈస్ట్ గోదావరి అండి. నార్మల్‌గా అయితే మేము మా ఊర్లో స్టార్ట్ అయిన తర్వాత ఎర్నగూడెం రోడ్ ఎక్కేసరికయితే తెల్లారాలి. ఆ టైంలో మేము స్టార్ట్ అవ్వాలి. కానీ మాకు ఊర్లోనే 5:30 ఆ టైం అయిపోయింది. 5కి స్టార్ట్ అయ్యాము. 5:30కి అలా అలా ఊరు చివరికైతే వచ్చేసాం. కొల్లిమేర దాటాము. అలానే వెళ్తూ ఉండగా అయితే పల్లంట వెళ్ళేసరికి తెల్లవారిపోయిందనమాట. సో, మా ఊరు దాటేసి పల్లంట దాటిన తర్వాత అయితే మాత్రం ఈ చిన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఎవ్వరెళ్ళినా సరే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఆగుతారు. వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం బయటుండి దండం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతారు. సో, మనకంత కంగారేముంది వేసే అడిగే కదా అని చెప్పేసి మా వరకు అయితే ప్రతి టెంపుల్ దగ్గర ఆగుతూనే వెళ్ళాము. 10 మెంబర్స్ అని చెప్పేసి మేము 4 మెంబర్స్‌మే కనిపిస్తున్నామని అయితే అనుకోకండి. మేము పాటమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళే గ్యాప్‌లో అయితే పిల్లలే మిగిలిన వాళ్ళు పిల్లలు. వాళ్ళేంటంటే కొంచెం ఒక అడుగు ముందులో ఉన్నారు. వాళ్ళైతే మాకు ఎర్నగూడెం వెళ్ళాక కూడా దొరకలేదు. వాళ్ళు టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయారు. నెక్స్ట్ మేము టిఫిన్ చేయడానికి రెడీ అయ్యాము. సో, తనైతే మా వదిన అనమాట. అంటే వాడకట్ట అనమాట. అంటే ఇంటి పక్క అలా తను నాకు వదిన అవుతారు. నెక్స్ట్ వచ్చేది పల్లవి అమ్మవారి టెంపుల్ అనమాట. ఎర్నగూడెం రోడ్లోనే ఉంటుంది. ఇన్‌స్టాలో నేను ఒక షార్ట్ పెట్టానో లేదో దీనికి మంచిగా వ్యూస్ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఏంటి, కామెంట్స్ ఏంటి, లైక్స్ ఏంటి చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఒక చిన్న విచిత్రం కూడా జరిగింది. పిల్లలందరూ అయితే ఎలానో ముందు వెళ్ళిపోతున్నారు. మేము ఎలానో 4 మెంబర్స్ ఉన్నాం ఆడవాళ్ళం. ఇంకా అక్కని, ఇంకా పిన్ని అయితే ముందు దర్శనం చేసేసుకుని, దండం పెట్టేసుకుని, డిబ్బీలో డబ్బులేసేసుకుని వెళ్ళిపోయారు. వెనక వదిన, నేను మాత్రమే ఉన్నాము. వదిన నా వెనక వస్తుందనుకున్నాను. తను రాలేదు. బట్ నేను కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒకటే కొబ్బరికాయ నేలకేసి కొట్టేద్దామని చెప్పేసి అయితే అనుకున్నారు. బట్ అమ్మవారు ఊరుకుంటారా చెప్పండి. అందరూ వచ్చిన దగ్గరకొచ్చి దర్శనం చేసుకున్నారు. నువ్వు మాత్రం బయటుండి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతావా అని చెప్పేసి చెప్తే నమ్మరు. వీడియోస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే కొబ్బరికాయ బంతిలాగా నేలకు కొట్టుకుని పైకి ఎగిరి లోనకెళ్ళింది. పోనీ అప్పుడైనా మా వదిన లోనకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి కదా! ఎక్కడుందో అక్కడే కొట్టింది మళ్ళీ అదెళ్ళి అమ్మవారి గేట్ దగ్గర పడింది. అప్పుడు తను అని నేను అన్నాను. నా వాయిస్ కూడా వినిపిస్తది. కాకపోతే నేను ఆఫ్ చేసేసాను నా వాయిస్. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అప్పుడు వదిన ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టారనమాట. బట్ ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటి అంటే నేను వీడియో తీసినట్టు నాకు తెలీదు. నార్మల్‌గా అమ్మవారిని తీసుకున్నాను, బయటకొచ్చేసాను. అయితే వీడియో ఆన్‌లో ఉందన్న విషయం నాకు తెలీదు. ఇంటికొచ్చి ఒకటికి 10 సార్లు మేము ఆ మూమెంట్‌ని తలుచుకుని నవ్వుకుంటున్నాము. నవ్వుకున్న తర్వాత సర్లే ఒక వీడియో అయితే ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేద్దామని చూసేసరికి వీడియో స్లో మోషన్‌లో పెట్టాననమాట. అమ్మవారి టెంపుల్‌కి సంబంధించింది. స్లో మోషన్‌లో పెట్టేటప్పటికి కొబ్బరికాయ నాకు నేలకి తగిలి పైకి ఎగరడం కూడా కనిపించింది. అమ్మో! ఇంత విచిత్రం అని చెప్పేసి చాలా సర్ప్రైజ్ అయ్యామనమాట మేము. ఇంకా మేము ఎర్నగూడెం రోడ్డు ఎక్కేసరికైతే మాత్రం 8 దాటేసింది. ఇంక అక్కడ టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. నిజానికి నేను ఇలా ద్వారకా తిరుమల నడిచి వెళ్ళటం ఇది మూడోసారి. కాకపోతే కంప్లీట్‌గా దర్శనం చేసుకున్నదైతే 2 టైమ్సే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అంటే 2024 నవంబర్ 22నైతే నేను వెళ్ళటం జరిగింది. బట్ అనుకోని పరిస్థితుల వల్ల అంటే మా బాబాయ్ సడన్‌గా ఇంకా అట్లా జరగటం వల్ల నాకు ఆ విషయం తెలీదు ఇంటికొచ్చే వరకు. ఏమైందో ఏంటో కూడా తెలీదు. పుల్లలపాడు వరకు అయితే వెళ్ళిపోయాను అప్పటికి. ఒక 10 కిలోమీటర్స్ అయితే నేను ఇంకా ద్వారకా తిరుమల వెళ్ళిపోతాననమాట.
ఎంతో హెల్తీగా ఉన్న మా బాబాయ్ ఒక్కసారిగా అలా అయ్యేసరికి ఇంకా నా ప్రయాణం అప్పుడు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు కూడా వెళ్తున్నాను కానీ ఎక్కడో చిన్న భయం, స్వామివారిని నేను వెళ్ళి దర్శనం చేసుకునే వరకు కూడా ఎక్కడో చిన్న భయం అలానే ఉండిపోయింది. నాకు మాత్రమే కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. ఇంకా నా ఫోన్ కనీసం స్విచ్ ఆఫ్ వచ్చినా సరే చాలా భయపడిపోయేవాళ్ళనమాట. మా వాళ్ళైతే మాత్రం. ఇంకా మిగిలిన వాళ్ళుంటే వాళ్ళకి కాల్ చేయడం, ఎలా ఉంది, ఎక్కడున్నారు, ఏంటని చెప్పేసి ఒకటికి 10 సార్లు అందరూ తెలుసుకోవడం కూడా జరిగింది. ఇంకా నేను ఎక్కువ ఈ టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. నేను వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను ఎక్కువ మాట్లాడితేనే. ఇంకా ఆఫ్టర్‌నూన్ 11 ఆ టైం అయ్యేసరికైతే అనంతపల్లి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి కోటసత్తమ్మ తల్లి విగ్రహం అని చెప్పేసి ఇలాగా వేరు వేరు ఊర్లలో అమ్మవార్లు విగ్రహాలు పెట్టి కూడా నేమ్ మెన్షన్ చేశారు అక్కడ. ఎక్కడన్నా కూర్చోవాలి అని అనుకుంటున్నాం కానీ మా కాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. నేను ఇందాక చూపించిన టెంపుల్ వేరే, ఈ టెంపుల్ వేరే. అనంతపల్లి ఎండింగ్లో ఉంటుందన్నమాట. అభయాంజనేయ స్వామి టెంపుల్ ఇది. అక్కడ కూడా కొద్దిసేపు మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము 3 మెంబర్స్ ఉండిపోయాము. అక్క, వదిన, నేను మాత్రమే ఉన్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నల్లజర్ల టెంపుల్ దగ్గర అయితే ఉండమని చెప్పాము. మాకు ఊరు స్టార్ట్ అయ్యి ఎర్నగూడెం రోడ్డు పట్టిన తర్వాత ముందు పిల్లలైతే వెళ్ళిపోయారని చెప్పాను కదా, వాళ్ళతో అయితే ఒక ఆయన చెప్పారంట, పలానా నల్లజర్లలో ఆగండి, అక్కడ భోజనం తీసుకోండి, నేను చెప్తానని చెప్పేసి ఇంకా ఫుడ్ అనేది మాకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే అలా హెల్ప్ చేస్తే కూడా పుణ్యం కదా. ఇంకా మేము కాదు అని అనలేకపోయాము. ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ దాటేసింది అనమాట. 12:30, 1 గంట ఆ టైం అయిపోయింది. ఇంకా పార్సల్ వచ్చి 2 మెంబర్స్‌కి సరిపోద్దనమాట. ఇంకా అంతలాగా వాళ్ళు మా కోసం కేర్ తీసుకుని మరి మా కోసం ఎక్కడి నుంచో తెలుసుకుని మరి మాకిచ్చారు. ఆయన ఎవరో తెలియదు కానీ మా వైపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసినా చూడకపోయినా సరే మిమ్మల్ని మాత్రం ఇంకా అలా గుర్తుంచుకుంటామన్నమాట. ఇంకా ఇక్కడ మా వాళ్ళందరూ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఫుడ్ తినేటప్పుడు దాదాపు ఒక 10-20 మినిట్స్ అయితే రెస్ట్ తీసేసుకున్నాం. ఫుడ్ తినేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అయినా రెస్ట్ తీసేసుకుని ఉంటాం. ఇంకా తర్వాత చెప్తే నమ్మరు. ఒక్కొక్కళ్ళ పని ఎలా ఉంది అంటే, ఇంకా నాకు తెలిసినంత వరకు 100 కిలోమీటర్ల నుంచి కూడా నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిది వాళ్ళకే కొంచెం దూరం అని అనిపిస్తుంది కదా. మా ఊరు వచ్చేసరికి ఒక 53 కిలోమీటర్లు ఉంటుందేమో. 2 డేస్ కూడా నడిచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో ఇంకా అలా అయినా నడిచేస్తామేమో. అప్పటికి మన బాధ మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా తక్కువ వాళ్ళని చూసేసరికి వాళ్ళేంటి మా బాధే ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎవరైనా సరే ఆ స్వామివారి కోసమే వెళ్తున్నాం. ఎంత బాధ వచ్చినా సరే ఆయన చూసేసరికి ఏదైనా సరే మర్చిపోతాం అనమాట. ఇంకా కొద్ది లెక్క వెళ్ళేసరికి ఆ పెయిన్స్ అయితే నార్మల్ అయ్యాయి. బట్ ఎక్కడ కూడా నుంచోవడానికైతే ఇష్టపడలేదు, కూర్చోవడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంకా కాళ్ళు బరువు ఎక్కేసి అడుగు పడడం కూడా కష్టమైపోద్ది అనమాట. నేనైతే ఇంకా నల్లజర్లలోనే ఒక స్ప్రే బాటిల్ తీసేసుకున్నాను. అక్క అన్నారు, ఎక్కువ వాడకూడదమ్మా, అది వాడొద్దు అని చెప్పేసి అయితే అన్నారు. నేనైతే కంపల్సరీ ఒక 3-4 టైమ్స్ అయితే యూస్ చేసేసాను. లేదంటే అస్సలకి పని అవ్వదనమాట. అందులోనూ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, నేను ఇది ప్లాన్ చేసుకున్నాను కానీ స్లిప్పర్స్ అనేవి కొంతమంది మొక్కుకుంటారు, మొక్కుకోకుండా కూడా నార్మల్గా స్లిప్పర్స్ వేసుకెళ్ళి అక్కడ వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. నేనేం చేశానంటే నార్మల్ ఇంట్లో స్లిప్పర్సే వేసుకెళ్ళిపోయాను నేను. అక్కడికి మాయ అనుకున్నారంట. అవి చాలా బరువు ఉంటాయి అన్నమాట, వెయిట్ ఎక్కువ ఉంటాయి స్లిప్పర్స్. నేను కొద్దో గొప్ప పెయిన్ ఫేస్ చేశాను. అంటే వాటి వల్ల కొంచెం కాళ్ళు బాగా నొప్పులు చేసేసాయి. ఇంకా నాకు అనంతపల్లి దాటేసి నల్లజర్ల రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత అక్క వాళ్ళ హస్బెండ్ అయితే ప్రతి ఒక్కళ్ళ లగేజ్ తన బైక్ మీద పెట్టుకుని ఆయన వెనకమాల బైక్ వేసుకొచ్చేటప్పుడు ఏం చేశారంటే నాకు మెత్తనివి స్లిప్పర్స్ కొని పంపించారు. స్లిప్పర్స్ ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నేను కొంచెం ఒక అడుగు వేయగలిగాను వాటి వల్ల. ఇంకా మా వాళ్ళల్లో ఇద్దరనమాట. మాతో పాటు వచ్చిన వదిన, ఇంకొక ఆవిడ అయితే ముందుగానే చేరుకున్నారు. మాకు కొంచెం వెళ్ళడానికి టైం పట్టింది. అది కూడా ఎందుకంటే అక్క వాళ్ళ అబ్బాయికి కొంచెం హెల్త్ బాగోకపోతే కొద్దిసేపు అయితే ఒక చోట ఆగాము. ఒక పావుగంట సుమారు. అందుకు కొంచెం లేట్ అయింది. ఒక అడుగు అటు ఇటు కానీ
ఇంకా వాళ్ళు మేము కూడా ఇంకా గుడి గోపురం దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మాత్రం వెంటనే కాళ్ళు కూడా కడుక్కోకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి కదా! ఇంకా వెంటనే ఆలోచించుకోకుండా వెళ్ళగానే లగేజ్ దగ్గర ఒకళ్ళని పెట్టేసి ఇంకా మేము 3 మెంబర్స్‌మే వెళ్ళాం. వదిన, పున్నం పిన్ని అని ఒక ఆవిడ, నేను మాత్రమే వెళ్ళాము. వెళ్ళగానే గోపురం దగ్గర చెట్లున్నాయి చూడండి. అక్కడ పక్షుల సౌండ్ మాత్రం వినడానికి చాలా బాగుంది. కొద్దిసేపు అక్కడ నుంచుని మరీ విన్నాము. ఇంకా నడిచి వెళ్ళిన వాళ్ళకి ఒక టోకెన్ అయితే ఇస్తారు. అంటే మార్నింగ్ దర్శనానికి వెంటనే వెళ్ళేలాగా ఒక టోకెన్ అయితే ఇస్తారు. నడిచొచ్చిన వాళ్ళకి స్వయంగా గర్భగుడి అంటే బాగా లోపలికి కాదు, బయట నుంచి దర్శనం అయితే జరుగుతుంది. నార్మల్గా అయితే అది 300 రూపీస్తో మనం లోనికి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి దర్శనం అయితే మేము చేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం 4కి లేవగానే ఇంకా మేము స్నానాలకి సపరేట్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి కత్తిరలు ఇచ్చేసి హెయిర్ అయితే కత్తిరలు ఇచ్చేసాము. ఇచ్చిన వెంటనే మా వాళ్ళందరూ రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా వదిన నేను మాత్రమే ఉన్నాం. ఇంకా మా ఆయన అయితే మాత్రం మార్నింగ్ మాత్రమే రమ్మన్నాను. ఇంకా పిల్లలతో పెట్టుకుంటే తొందరగా అవ్వదని చెప్పేసి మా ఆయన ఒక్కరినే రమ్మన్నాను. తనైతే వచ్చేసి ఆల్రెడీ గుడి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇంకా వదిన నేను కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాలి. మేమైతే ఊర్లో 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి రావడానికి మాకైతే 8 అయింది. 16 గంటల ప్రయాణం చాలా మంచిగా అయితే సాగింది. ఇంకా అక్కడి నుంచి మేము టెంపుల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా మాయ వచ్చేసారు. ఇంకా లగేజ్ కొంచెం ఉంటే అవి మాయకి ఇచ్చేసి మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మన దగ్గర మొబైల్ అయితే ఉండకూడదు కదా, కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాను. నేనైతే గుడి ప్రాంగణంలో అయితే స్వామివారికి తులసిమాల అంటే ఇష్టం కదా, తులసిమాల అని అగరబత్తి ఇంకా మిగిలిన ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా కొబ్బరికాయలు అయితే మా చేలో నుంచి మా ఆయనే తీసుకురమ్మన్నాను. కొబ్బరికాయలు ఇంకా తనే తీసుకొచ్చేసారు. అంటే మా బాబు వచ్చినా రాకపోయినా, శైలు వచ్చినా రాకపోయినా, అమ్మమ్మకి, బాబుకి, శైలుకి, మాయకి, నాకు అని చెప్పేసి కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చేసారు మాయ అయితేనే. ఇంకా అవి తీసుకుని అయితే మేము టెంపుల్లోకి వెళ్ళడం జరిగింది. మా వాళ్ళైతే అసలుకి కనిపించట్లేదు, అప్పటికి క్యూలో ఉన్నట్టున్నారు. ఇంకా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాం. కానీ మాకు దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు కూడా కనిపించారు. తొందరగానే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చిన్న తిరుపతి వచ్చి దాదాపు ఒక 2 ఇయర్స్ అయిపోతుంది. చాలా డెవలప్ అయిపోయింది. ఏనుగైతే అక్కడ ఉండేది కాదు కదా, రోడ్డుకి అవతల పక్క ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ పంపించేశారు. ఇంకా గోశాల కూడా చేంజ్ చేస్తారు, అక్కడిక్కడ పెట్టేశారు. ఇంకా సెల్ ఫోన్ ఇచ్చేసే టైం అయింది కదా, సెల్ ఫోన్ ఇవ్వడానికి కొంచెం బాధగా ఉంది. బట్ ఏం చేస్తాం చెప్పండి, ఇచ్చేయాలి. అంటే మనకి ఫోన్ ఉందంటే మనల్ని అక్కడి నుంచి బయటికి గెంటేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి మొబైల్ ఇచ్చేసి అయితే మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకెక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత క్లిప్స్ మాత్రమే వస్తాయి. అసలు టెంపుల్ బయట గోడ మీద చెక్కారండి బొమ్మల్ని. కళ్ళకి కనువిందుగా నేను ఉన్నంతసేపు చూస్తూనే ఉన్నాను. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. అది శ్రీ మహావిష్ణువు అవతారాలు అస్సలు చెప్పలేమండి. కన్నులకి విందుగా ఉంటుంది. ఉన్నంతసేపు మేము నడిచెళ్ళిన పెయిన్ కూడా మాకు ఎక్కడ కూడా అనిపించలేదనమాట. ఉన్నంతసేపు నేను శ్రీకృష్ణుడి తులాభారం ఏంటి, శ్రీ మహావిష్ణువు శేషనాగు పైన పవళించడం ఏంటి, అన్నీ అలా చూస్తూనే ఉన్నాను. మా వాళ్ళందరూ కనిపిస్తారేమో ఫోటో తీద్దామని చెప్పేసి కూడా అనుకున్నాను. బట్ అక్కేమో టెంపుల్లో అయితే ప్రదక్షిణలు మొక్కుందని చెప్పేసి 11 ప్రదక్షిణలు తిరుగుతున్నారు. ఒకళ్ళు కనిపిస్తే ఒకళ్ళు కనిపించుకోకుండా ఉందని చెప్పేసి చిన్నగా సెల్ఫీలు అయితే దిగి వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను నేనైతేని. మనకి ఎప్పుడైనా సరే ఎక్కడా లేని ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అంటే టెంపుల్ దగ్గరే ఉంటుంది. మా వరకు అయితే ఇంకా మిగిలిన వాళ్ళైతే మధ్యకాడికి ప్లాన్ చేసుకుంటున్నారు. మేము వెళ్తామో లేదో కూడా మాకు క్వశ్చన్ మార్క్‌గా ఉంది. అంటే అక్క వాళ్ళైతే టీవీఎస్ బైక్ ఉంది, దాని మీద వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు బస్‌కైనా, ఆటోకైనా వెళ్తారు. మా ఏమన్నారంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కార్ మీద పిన్ని వాళ్ళు మనం అందరం కూడా వెళ్దామని చెప్పేసి అయితే అన్నారు. బట్ మాకు గుడిలోకి ప్రవేశం జరగగానే మేము ఒక డౌట్‌తో అయితే వచ్చాం. కొంతమంది అన్నారు స్నానం చేయకుండా దర్శనం చేసుకోకూడదని ఒకళ్ళంటే, సరేలే అయితే బయట ఉండే దండం పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే మేము అనుకున్నాము. బట్ ఆయన వెంకటేశ్వర స్వామి ఇలా కాదు ఇలా అని చెప్పేసి మాకు ఒక మెంబర్తో అయితే అనిపించారు. ఒక ఆవిడ అన్నారు, అదేంటమ్మా ఇంత కష్టపడి నడిచొచ్చి మీరు ఆయన కనిపించాలి కదా, మేము నడిచొచ్చాం స్వామి అని చెప్పాలి కదా అని చెప్పేసి అన్నారు. ఇంకా టైం లేదనమాట. వెంటనే మేము వెళ్ళాలి. మేము వెళ్తే కనుక దర్శనం జరిగితే మాకు అది ఒక అదృష్టం అనమాట. నైటు
ఇంకా వెళ్ళగానే ఒక పోలీస్ ఆయన ఉన్నారు. "ఏండి ఇలా నడిచొచ్చామంటే ఏ ఊరమ్మా?" అని చెప్పేసంటే, "ఇలా చిక్కాలండి" అని చెప్పగానే, "తొందరగా వెళ్ళండి" అని చెప్పేసి ఆయన వాకీ టాకీలో అవతల వాళ్ళతో మాట్లాడి ఆప్ చేయించారు. ఇంకా అది కూడా మాకు ఒక అదృష్టంగా భావించాము. మేము వెళ్ళకూడదని ఆగిపోతుంటే ఆయన మా చెయ్యట్టుకొని లాగినట్టు అనిపించింది మాకు. అదొకటి మాకు స్వామివారి ఆదేశం కింద అనిపించింది. ఇంకా వీళ్ళు మధ్యకాడికి ప్లాన్ చేసుకుంటున్నారు కదా! మేము ఆగిపోయాము. ఆగిపోయిన తర్వాత అక్కడ స్వామివారి పాదాలుంటాయి కదా! మాకు దర్శనం గట్టా అంతా అయిపోయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గరికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోవాలి. నాకేమో గోశాలలోకి వెళ్ళాలని ఉంది. ఏనుగు దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఇంక ఇలా అని చెప్పేసి మా ఆయనతో చెప్పాను. పాదాల దగ్గర దర్శనం చేసేసుకొని అక్కడ చాలామంది మోకాళ్ళ మీద కూడా నడుస్తున్నారు. ఇంకా కొంతమందయితే మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటా వెళ్తున్నారు. ఇంకా అక్కడికైతే అక్క వాళ్ళు ఇంకా అందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ రావడం జరిగింది. ఇంకా వాళ్ళని మధ్యకాడికి వెళ్ళమని చెప్పేసైతే మేము ఇంకా గుడి దగ్గరకొచ్చేసాం. అంటే తూర్పు గోపురం దగ్గరికైతే వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి మేము గోశాలకి, ఏనుగు దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. నిజానికి నేను నడిచేటప్పుడే అన్నయ్య కాల్ చేసి అన్నారు, "రేపు మార్నింగ్ 8:00కల్లా రెడీగా ఉండమ్మా, కారేసుకొచ్చేస్తాను" అని అన్నారు. బట్ ఎందుకన్నయ్య ఒక్కదాని కోసం కారు వద్దు, మాయ వస్తానన్నారు కదా! బండి మీద వచ్చేస్తానని అన్నయ్యతో చెప్పాను నేను ఇలా. "అదేం లేదమ్మా, కారేసుకొస్తాను. కారు మీద వెళ్ళిపోదాం ఇంటికి" అని చెప్పేసి అన్నారు. అయితే పిన్ని వాళ్ళందరూ వస్తే బావుంటది కదా కారులోను. మళ్ళా ఒక్కదాని కోసం కారు ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ మా ఆయనకి కాల్ చేస్తే, ఇంకా "నెక్స్ట్ టైమ్ వెళ్దాం సురేషు. ఇప్పుడెందుకు ఒక్కదే కదా ఉంది. ఎలా నేను వెళ్ళలేదు దర్శనం చేసుకొని. ఇంక వెంటనే వచ్చేస్తానులే పర్వాలేదని" చెప్పేసి ఇంకా మా ఒక్కరు వచ్చారనమాట. అప్పుడు అనిపించింది నాకు పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు కూడా అందరూ వస్తే బాగుండు. ఇంకా వచ్చిన వెంటనే దర్శనం చేసుకుని మధ్యకాడికి మనం కూడా వెళ్దుం కదా అని ఎక్కడో నాకు చిన్నగా అనిపించింది. బట్ నెక్స్ట్ టైమ్ ఎలానో వస్తాం కదా అని చెప్పేసి నాకు నేను సర్ది చెప్పుకొని ఇంక ఊరుకున్నాననమాట. ఇక్కడ మండపాల్లో ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ కూడా ఒక్కొక్క అవతారమును, ఒక్కొక్క దేవత అయితే ఉంటారు కదా! ఎప్పుడు కూడా అనుకుంటాను ఒక లాంగ్ వీడియో చేసేటప్పుడైతే నేను తీయాలని అనుకుంటాను. ఇప్పుడు నాకున్న పెయిన్స్‌కైతే నేను అసలకి వీడియోస్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. ఏంటంటే ఒక క్లిప్ తీసుకుంటే ఉంటది కదా! వాయిస్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి చాలా ఇదిగా అయితే తీశాను. లాస్ట్ టైం అయితే నాకు కానీ ఇది చాలా విచిత్రం అనమాట. మన చేతి నుంచి అమౌంట్ తీసుకుంటేనే మనకి ఆశీర్వాదం ఇస్తది ఏనుగు. లేదంటే ఇవ్వదనమాట. ఇంక సర్లే అని చెప్పేసి రూ. 20 మార్చి రూ. 10 నాకిచ్చి తనెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. నెక్స్ట్ అయితే నేను వెళ్ళాను కానీ వీడియోస్‌లో అయితే పడలేదనమాట. మా ఆయన పక్కకు పెట్టేశారు ఫోను. ఏమన్నా ట్రైనింగ్ చెప్పండి అసలని. దానికి ఎంతలా ట్రైనింగ్ ఇచ్చేసారో. అమౌంట్ ఇస్తేనే ఆశీర్వదిస్తది. లేకపోతే అసలకి ఇవ్వదు. కానీ చాలా భయమనిపిస్తది. కానీ పాపం చాలా స్లోగా అంటదనమాట. తొండంతోటి అలా హెడ్ మీద చాలా స్లోగా అంటది. దర్శనం అయిపోగానే ఒక్కొక్క ప్లేస్ అయితే చూసుకుంటూ వస్తున్నాము. అందులో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే గోశాల అనమాట. ఇక్కడికొచ్చేసరికి మా ఆయన అన్నారు, "పొలం నుంచి కొంచెం జాడ తీసుకొచ్చేవలసింది. ఇవి ఇష్టంగా అయితే తింటాయి కదా!" అని చెప్పేసి అన్నారు. అక్కడ ఒక్కొక్క గిన్ని రూ. 100 పే చేసి అయితే తీసుకున్నాము. అది కూడా కొనటం కూడా కాదు, గోశాలకు సంబంధించి విరాళం అనమాట. ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తినిపిస్తే తినాలి కదా అవి. ఎక్కువగా పెట్టేస్తే సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు తినకపోతే ఇబ్బందవుతది కదా అని చెప్పేసి కొంచెం కొంచెం లిమిట్‌లోనే పెడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తీసుకొని పెడుతున్నారనమాట. గోవులకి మనం అమౌంట్ దానం చేసినట్టు ఉంటుంది. వాటికి తినిపించినట్టు ఫీల్ ఉంటుంది మనకి. ఇంకా అలా అనిపించింది. ఇంకెప్పుడైనా వెళ్తే కనుక కంపల్సరీ జాడ తీసుకువెళ్ళి అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్‌కి ఎవరికన్నా ఇచ్చినా సరే ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా మనం వాటికి ఏదో ఒకటి దానం చేసినట్టే అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఈసారి కంపల్సరీ వచ్చినప్పుడు ఆ పనైతే చెయ్యాలి. కానీ పాపం ప్రతీదీ ఏదో చేయి చాచినట్టు పెట్టమని దగ్గరికొచ్చేసరికి నాకు అదొక రకమైన ఫీల్ అనిపించిందనమాట. ఒక్కొక్క దానికి తినిపించుకుంటా ఇంకా చివరాఖరికొచ్చేసరికి ఇంకా మా ఆయనకిచ్చాను. ఇంకా మిగిలింది మా ఆయన్ని తినిపించమని అయితే తనకివ్వడం జరిగింది. కానీ పాపం ఏ ఎంతో ఆతృతగా ఉన్నాయి అవి. నాకసలకి గోశాల నుంచి చాలా సేపు బయటకి రాలేదనమాట. ఇంకొకటి ఏంటి అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు.
ఆవంట ఎక్కడ దురద పుట్టినా సరే తన తోకతో ఎలాగైనా గోక్కోగలుగుతదంట. ఒక కంఠం ఉంటుంది చూసారా? మెడ కింద భాగాన్ని మాత్రమే ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా గోకితే బాగుండు అని అనుకుంటదంట. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు ఆవును చూసినా సరే తన కంఠస్థలాన్ని చేతితో నిమిరితే అది చాలా ఆనందపడుతుందంట. నేనైతే ఒక్క ఆవును కూడా వదిలిపెట్టలేదు. అన్నింటికి నా చేత్తో తినిపించుకుంటా వెళ్ళి వాటికి తల నిమురుతా అదో రకమైన ఆనందం అనిపించేసింది నాకు. ఇంకా అన్నయ్య వాళ్ళ చేలో ఆవులైతే ఉన్నాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళడానికి నాకు కొంచెం భయంగా అనిపిస్తది. బట్ ఇవైతే అలా కాదు. ఒక్కదాన్ని గెంటుకుని ఒకటి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అవి వస్తే మనకు భయమని అనిపించదనమాట. పాపం వాటికి ఫుడ్ కోసం అని చెప్పేసి మన దగ్గరికి వస్తాయి. ఎంత భయమున్న వాళ్ళైనా సరే భయపడరనమాట. వాటిని మంచిగా కేర్ చేసి మరీ తినిపివ్వడానికి చూస్తారు. చాలా వరకు అయితే నేనసలు భయపడకుండానే వాటికి తినిపించాను. అదొక్కటేంటంటే, ఆవు మనం పెట్టే ఫుడ్ తినేటప్పుడు దాని నాలుక ఏదైతే ఉంటుందో మన చేతిని టచ్ అవుతేనంట, మన చేతి రాతలు కూడా మారతాయంట. అదొక బెనిఫిట్ ఉందంట. నాకైతే అది అసలు తెలీదు. ఈరోజే తెలిసింది. ఇంకా తెలిసిన వెంటనే ఇన్‌స్టాలో ఒక షార్ట్ తీసుకుని దానికైతే సేమ్ వీడియో అయితే సెండ్ చేయడం జరిగింది. ఇంక లాస్ట్ వచ్చేసరికి 4 ఆవులున్నాయి. ఇంక అక్కడి వరకు నేను తినిపించేసాను కదా! మాయ నువ్వు తినిపించు అని చెప్పేసి మాయకైతే ఇచ్చేసాను. అప్పుడే ఇంకా గిన్నెలైతే అయిపోయినట్టున్నాయి. దీనికి సంబంధించిన సార్ ఒక ఆయనొచ్చి తవుడును, గడ్డి వేసుకొని వెళ్తున్నారు. అప్పుడు మా ఆయన అన్నారు, "కొంచెం ఎక్కువెయ్యండి అడిగేస్తున్నాయి ఇవి. ఇంకా కొంచెం పెట్టాలి కదా! మేమైతే ఇలా చేసాము. మేము వస్తూ కూడా తీసుకురావాల్సిందని" ఆయనతో ఒక టాపిక్ అన్నారు. ఆయన అన్నారు, "అప్పుడు మేము ఇవన్నీ మీరు పెట్టేస్తారండి. ఒకళ్ళకే కదా! తింటున్నాయి కదా! అని చెప్పేసి పెట్టేస్తారు. తర్వాత వచ్చిన వాళ్ళు తినిపించేటప్పుడు తినకపోతే అవి మేము తినాలని" చెప్పేసి ఆయన అన్నారు. అది కూడా నిజమే కదా! వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత తినిపించాలని అనుకుంటారు. వాటి ఆకలి ఒక్కళ్ళు పెట్టగానే తీరిపోతే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా! అది కూడా నిజమే అనిపించింది మాకును. ఇంకా చిన్న తిరుపతిలో ప్రసాదం అది తీసేసుకున్నాక అనుకోకుండా అంటే మేము మధ్య కాడికి వెళ్ళాలి అని అనుకోలేదు. ఇంక వాళ్ళంతా వెళ్తున్నారు కదా! వెళ్ళనివ్వు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇంకా కారు మీదే కదా! పిన్ని వాళ్ళందరం కలిపి వెళ్దామని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. ఈలోపు ఊళ్ళో నుంచి ఒక కాలొచ్చింది. మా పద్మావతి కాల్ చేశారు. చిన్న తిరుపతి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది చెయ్యాలా? వద్దా? అనే ఒక ఆలోచనలో పడినప్పుడు మాకు తెలియని వాళ్ళే వచ్చి ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసరికి మేము అంటే మాకు కావాలని దేవుడు ఆ సందేశం ఇస్తున్నారేమో అని చెప్పి ఇంకా వాళ్ళ మాట మీద వెళ్ళిపోయాము. అలానే మా ప్రయాణం గురించి మా పద్మావతికి తెలియకపోయినా సరే అంత దూరం వెళ్ళి మధ్యకాడికి వెళ్ళకుండా ఎందుకు వస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇంకా వెంటనే ఆలోచించకుండా ఫస్ట్ టైం అనమాట మద్దాంజనేయ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మేము క్షేమంగా ఇంటికైతే చేరుకున్నామండి. సో ఇదేండి లెంత్ అయితే కొంచెం ఎక్కువైంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్.